ఆరాళ్ళు కాదు కదా లెక్క, అదేదో జనాన్ని పెట్టి అట్లా లైన్ ఇట్లా పెట్టారు, అది కాదుగా, కరెక్ట్ కాదుగా. ఏదో ఈ నుంచి ఆరు దాకా రాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ లేదు రాళ్ళు, ఫెన్సింగ్ రాయి. పొలమే కానీ చిన్నమ్మలు ఉండే పెద్ద మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ రాయి ఉండాలి మరి ఏది రాయి ఇక్కడ ఉండాలి, ఇక్కడ కాదు అక్కడ ఉండాలి. అది రాయేనా? ఫెన్సింగ్ రాయి, అది ఫెన్సింగ్ రాయి, అది ఫెన్సింగ్ రాయి. ఆ కమ్మం అది రాయిని బట్టి లైన్ ఫెన్సింగ్ రాయి మన దాంట్లో ఉందా? అంతే, ఫెన్సింగ్ రాయి కాదు, ఫెన్సింగ్ రాయి యువతలనే ఉంది, రాయి యువతలు ఉంటది. ఇప్పుడు అక్కడ ఉన్నది మధ్యలో ఫెన్సింగ్ చేసుకుంటాం. ఇలా 59 సర్వే నెంబర్ ఉన్నది. వెంకన్న గారు మీరు వినండి, ఇక్కడ 59 సర్వే నెంబర్ ఉన్నది. ఇగో దానికి ఇసుంటే ఆ పోలు ఉన్నదా, దానికి ఒక 3 యువతల ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇగో నాకు అక్కడ ఫెన్సింగ్ రాయి ఉంది చూడు, ఆ మూల మీదకి దాని కిందనే ఉంటుంది, ఇంకా దాని కింద ఉంటుంది రాయి. దాని అక్కడ కోపు తీసే ఆ క్వారీలో ఉండే ఇట్లా సీదా ఇట్లా వస్తుంది. ఆ స్తంభానికి అక్కడ కొద్దిగా ఇటైనా వస్తుంది, అది వస్తుంది. ఇది 59 సర్వే నెంబరు. మీరు అది మీరు కొనటానికి లేదండి, అదే మీరు కొనటానికి లేదంటున్నా. నేను కూడా కొనను, ఆయన అది ఎప్పుడైనా కానీ ఇది మా భూమి, ఇది మాది. దీని విషయం అది పక్కన పెట్టు, చూపి ఇక్కడ అంటే ఇది నేను కరెక్ట్ చూపిలేను, ఎందుకంటే సర్వేరే రావాలి. ఇది నేను ఎట్లా చూపిస్తాను, ఇది సర్వేరే రావాలి. అది కాదు వెంకన్న గారు, మీకు మాకేం గొడవ లేదు కదా. ఇది తేలాలి అంటే సర్వే రావాలి. అట్లా అటు ఇటు అని కాదు కదా. అది ఇది తేలాలంటే కరెక్ట్ తేలాలంటే ఇది సర్వే రావాలి. నాకు తెలియదు, అది వాళ్ళు తెచ్చుకున్నారు. అయ్యి పోదాం పాండి, చూసుకున్నది అట్నుంచి వద్దాం పండి, ఓ పని చేయండి. మామూలుగా ఇక్కడికుందంటవా ఇటేపు ఈ ఏరియాది, ఇది ఏరియాది ఇటు ఉంటది. ఇది లైన్ ఇటు చూసుకోవాలి, ఇది లైన్ ఇటు చూసుకోవాలి. గోడ కట్టింది కదా, ఆ గోడ కానించి లైన్ చూడండి. ఎవరు అనేది వేస్ట్, అది సర్వేర్ వచ్చిన తర్వాత లెక్కలేదు. దాని గురించి అవసరం ఇది గొలము ఆడికే పెట్టి అది నాకు అవసరం లేదు. అసలు ఆయన ఉన్న మట్టికే. ఇప్పుడు ఆడ ఇప్పుడు ఈ జెండాలు బాస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా అర్థమవుతుంది చక్కగా. ఇది స్ట్రేట్ గట్టే. ఇవి అంటే ఈ రాళ్ళు మనుషులు నిలబడి ఆడోటి మనుషులు నిలబడి పాతేరు. కానీ అవి మధ్యలో ఈ మధ్యన ఇదైతే అందరూ మా ఊరోళ్ళు వాళ్ళ తరఫున వచ్చి పోయారు. సరే మీరేసారా అందరు ఉన్నారు.
ఇద్దరు ఉన్నాం కానీ ఆడోటి మనుషులు నిలబెట్టి వేయించారు. వేయిస్తే మళ్ళీ సరే దానికైనా అంగీకరించాలి కదా, ఆ ధర్నా రాయిని పీకేశారు. అది కలిసిన రాయి కాదు, అది ఆడో నిలబడి బాధించింది. ఊరితో దానికి పోయి కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన పారే గోడ ఉందా, ఆ గోడే వద్దు అటు అది కాని రావాలి, ఆడ జెండా పెట్టాలా. ఈ ఫెన్సింగ్ రాళ్ళు ఈతలో ఒక రాయి బాచినంగా అప్పుడే మాది ఇది మేము వేసిన ఇది మా ఫెన్సింగ్ రాళ్ళు ఇగో అప్పుడు నువ్వు వేస్తే గట్టి అవతల ఉంటుంది, వాళ్ళు వేస్తే గట్టి అవతల ఉంటుంది. అదే మేము వేసినాం. అగో గట్టు ఇది రాయి అని బాతారు, దానికి వదిలిపెట్టి అది అవతలేసిన ఫెన్సింగ్ రాళ్ళు ఈ లైన్ మీద అయితే మొత్తం అదే ఓకు కాదయ్యా, అది కూడా ఓకు కాదు, మేమే వేసినాం. కావాలిగా తెలుసుగా ఫస్ట్ తర్వాత ఉంటుందా ఉంటుందా అప్పుడు ఇద్దా తర్వాత అంతేగా. అంతే చెరువు వచ్చినాడు వచ్చినాడు నీకు వస్తే అది వస్తుంది, అది రాదు అంతేగా. దానికి ఇంకా కొనుక్కొని నేర్చి చెప్పినాడు ఆ తర్వాత అయితే ఒక 2-3 ఫోటోలు తెద్దాం, 4 ఫోటోలు తెద్దాం ఈయన దాంట్లో. ఆయన దాంట్లో లేదు, ఈయన దాంట్లో అట్లా కాదు. అదే లైన్ పోతే బుచ్చిరెడ్డి దాంట్లో 1 ఎకరం ఉంటుంది. జెండా పెడతారా ఇప్పుడు ఆ చివరిన ఒక మనిషి ఆ చివరిన ఖాయం చేయాలంటే అడిపోయిన చేస్తూ ముందు ఇటు నుంచి వేసుకుంటా పదారా మరి ఆండలు పెడతారా ఖాయం చేయడానికి. నేను చెప్తారా అసలు ముందు ఫెన్సింగ్ రాళ్ళు ఎరా ఫెన్సింగ్ రాళ్ళు బాబాయ్ ఈ కొన్ని మేము వేసినాం, కొన్ని ఆయన వేసినాం. బాబాయ్ అదే ఈ సన్న వాళ్ళు వేసినాయి, లావులో మనం వేసినాయి. ఫెన్సింగ్ వేసేటప్పుడు ఎవరైనా చెట్టు మంది వదిలిపెట్టి పెద్ద మనిషి పెద్ద మనిషి నాకైతే నేను పెద్ద మనిషిని కాదా, నాకంటే పద్ధతిగా అయితే వేస్తారు, పద్ధతి తప్పితే అన్నైనా వేస్తారు. కానీ పద్ధతిగా అయితే గట్టి వాళ్ళు పెట్టి వేయాల్సిందే. ఏడ పద్ధతి ఉన్నది అంటున్నావు కదా బాబాయ్ వేసింది ఇది. ఇప్పుడు మీరు గట్టికేసినట్టు అది గట్టికేసినట్ట మీ దాంట్లో వేసారు, అది మా దాంట్లోనే వేసినాం. ఇంకా మా దాంట్లో వేసింది అది. ఇప్పుడు బాబాయ్ దాంట్లో వేసిన అనుకున్నాం, మీరు మీ దాంట్లో వేసిన అనుకున్నాం. ఈ సందేగా అంతే గట్టు గట్ట ఇదిగో ఇది నిలబడే ఉందిగా, చక్కగా నిలబడి ఉందిగా, దానికి దారం కట్టు. బాబాయ్ వేసినప్పుడు గట్టమ్మతున్నాడు జలవల్ల. ఇప్పుడు నువ్వా బాబాయ్ ముందు వేసింది? ఆయన వేసిండు, ఆయనే వేసిండు. మేమేమంటాం, మేము అనేటట్టుగా ఉంటుందా? ఒక వ్యవహారం ఉన్నదా? మేము వేసేటట్టు ఉంటుందా? మేము వ్యవహారం మాట్లాడేటట్టు ఉంటుందా? మేము మాట్లాడితే మాట్లాడినట్టు ఉంటుందా?
ఆ. ఇప్పుడు ఆడ గోడ ఉన్నది కదా, ఆ గోడ ఇప్పుడు ఇగో ఆ రాయి ఉంది కదా. నువ్వు ఎక్కువ మాట్లాడಬೇಕು. ఆగాగి ఆగు. నువ్వు ఆగు, ఆగు. నీకేమన్నా తెలుసా ఇక్కడ? ఏం తెలియదుగా, గెట్ల గురించి నీకు తెలియదుగా. నీకు నేనేమన్నా అన్నానా? కాదు, గెట్ల గురించి తెలియదుగా నీకు. మరి నువ్వు మాట్లాడొద్దు, మాట్లాడే ఛాన్స్ లేదు నీకు. ఆగు, నువ్వు ఆగు. ఇగో అన్న, ఇగో ఇది ఈ వాళ్ళు వేసినాయే. ఇది ఆడ చూడరా బాయ్, దీన్ని బట్టి చూడరా. ఇప్పుడు ఆ distance ఆడ కూడా వెళ్తుంది నాన్న. ఉన్న ప్రకారం చూస్తే మాకు అర్థమైంది ఒకటే, ఆ రాళ్ళు ఏమో రెడ్డి గారు వేసి ఉండరు, ఈ రాళ్ళు నువ్వు వేసుకున్నావు, మధ్యలో గట్టి ఉంటుంది. అదే నేను చెప్పింది అదే. చూసుకోండి అంతే ఉంది కదా బాబు, అంతే ఉంది కదా రంగారెడ్డి. అటు ఏమైనా ఇబ్బంది ఉందా అటు? ఇది కూడా చూసుకోండి మరి ఇప్పుడే. ఫస్ట్ అక్కడ వేసారు, అది అసలు ఫస్ట్ అక్కడ వేసారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అంత మరి జరుపుతారు వాళ్ళు. అది వాళ్ళు వేసిన రాయి, ఫస్ట్ వాళ్ళు వేసిన రాయి అది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ జరిపారు. వాళ్ళు నర్సరీకి వేసిరు. అదే ఏడ నర్సరీ, ఏడున్నదా నర్సరీ? ఏమనుకుంటాం ఇంకా. సరే కానివ్వండి, గట్టి ఇగో ఈ రాళ్ళని సాయ చేసుకొని కానివ్వండి. ఇప్పుడు ఈ రాళ్ళని కూడా సాయ చేయడట ఆయన. మరి ఆయన గోడ కట్టిందే అద్దు. అవును, గోడ వద్దు, గోడే వద్దు. గోడ పెట్టి నన్ను పిలవాలిగా. గోడ కట్టినప్పుడు కూడా పిలవలేదులే కానీ ఆయన గోడ ఆయన కట్టుకున్నాలే కానీ ఆ గోడే వద్దండి. ఆడ రాయి బాతారు మొన్న, ఈ మధ్యనే బాతారు. అది గోడ కట్టినాక ఈ మధ్య నీదేందా బాబు, నీ భూమి కాదు, నీ లెక్క కాదు, నీ గట్టు కాదు అసలు. మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మాట్లాడతారు. ఆగరాదు. ఉత్పత్తి మీద పడి ఖర్చుగా ఇప్పుడు అట్లాగా రెడ్డి గారు అరుచుకుంటే వస్తాడు. గోడ గెట్టా ఇంకా గోడ అనండి, చేంజ్ చేసిన చెప్తానండి. ఆయన 15 సంవత్సరాల నుంచి చేస్తాడు. మొన్న ఈ మధ్య ఇప్పుడు ఆ గోడ గెట్టేనా? గోడ గెట్టా గట్టి మీద సాయి గెట్టేనా? ఇది అసలు ఏమాత్రం సాయదేగా. ఆనాడు ఒడి వంక పడలేదు, మళ్ళీ నారాయణ పెట్టింది. రెడ్డి గారు ఇది నిజంగా చెప్పా. గోడ గోడ గట్టు ఏ రాయి అది మధ్యలో పెట్టిందా? అవి మొత్తం అది ఫస్ట్ నుంచి లేదు. రాలేదా ఇప్పుడు? అవి మధ్యలో బాతినాయి, అన్ని మధ్యలో బాతినాయి రాళ్ళు. ఆ గోడ గట్టి మీదకి ఆయన కట్టుకున్నాడు. గోడ పెట్టిన గోడ కట్టినాక ఈ మధ్యన లొల్లి అయితే అది బాదుకున్నారు అక్కడ. బొప్పతో ఇప్పుడు నాకు రాయి దొరకలేదు, గోడ అతను పెట్టినాని బాతారు. ఎందుకు బాధరు? అదర్ తెంగి ఎందుకు బాధరు? అదర్ తెంగి భూమి తెంగితేనే దిక్కులేదు. ఇంకా రాయి పెద్ద లెక్కన 2 ఎకరాలు 25 గుంటలు అదర్ తెంగి భూమి తెంగిరు. అది పెద్ద రాయి లెక్కన, గట్టి రాయి. అలానే పండుతాను అది. అన్నా అదే ఖాయం చేసుకో, ఆ రాయే ఖాయం చేసుకొని సెట్ చేయి.
అదే అదే రాయి ఖాయం చేసుకో. ఎందుకు ఇల్లు వాటి పీ తినడానికి మనం పీ తినొద్దు. ఎవడైనా ఏదో ఒకటి తెగిపోవాలా. ఆ రాయికి ఖాయం చేసుకో అన్న. పోతనే ఉంటారు ఒక్కొక్కరు, కానీ ఖాయం చేసుకో. ఎందుకు వేస్ట్? ఎందుకు లేదా? ఇక అయిపోయిందిగా, వద్దులే. కడుపులో మండి అయిపోయినాయి. అమ్ముకొని పోతాడు. ఎందుకు మనకి? ఎందుకు వద్దు, ఆగరాదు. ఉరికొచ్చి దెబ్బలు కొట్టుడేనే. కొడితే ఏమన్నా బాగుపడతారా? ఏమొద్దు మనకు. పైన భగవంతుడు చూస్తాడు, మనం కాదు. నరుడు కాదు చూసేది, భగవంతుడు చూడాలి ఏదైనా. భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అదే చెప్పినగా, అదే వేసుకోండి. పోనీ అదే లైన్ చేసుకోండి కరెక్ట్గా. జెండా కట్టి ఎక్కడ జెండా కడతారో అక్కడ రాళ్ళు బాదుకోండి. ఎల్లారే పీకేసే. ఆ చెట్టు కొట్టేయండి. నీ జెండా ఎట్లా పడుతుంది? అక్కడక్కడ 2 యాప్ చెట్లు ఉన్నాయి, ముట్లు కోసారుగా. గట్టి మీద ఉన్నాయా? అవి మా దాంట్లోకే ఉంటే మళ్ళా అవి కూడా నాయనని సరిపోవని ఆయనకి మొత్తం వేసుకున్నాడు. ఏం చేస్తాం? మాకెందుకులే అని. అగో ఇప్పుడు ఆ ఫెన్సింగ్ యువతలనే ఉందిగా. మీరు చూస్తున్నారు కదా, ఆ ఫెన్సింగ్ యువతలనే ఉందిగా. ఆ పెద్ద మొట్టు అది కూడా ఆయనకే వేసుకున్నాడు. అయ్యో వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళే కోసుకుర్రు. ఏం చేస్తాం? అగో ఆ రాయి చూడు ఎట్టున్నదో. ఆ ఫెన్సింగ్ అవతల ఉన్నదా యువతలు ఉన్నదా? ఆ మొట్టుకి ఆ చెట్టు కూడా మాదే అన్నాడు. పోనీ కాలేసేనాడు, అదన్న పని కొత్తది అనుకున్నాం. పోనీ వెంకన్న గారు, నేను ఒకటి నీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు అటునుంచి దారి ఉన్నదని కలలో కూడా నువ్వు కలగనద్దు. దానికి నీకు సంబంధం లేదు. అది మాదే భూమి. ఇవాళ కాకపోయినా రేపైనా నేను చచ్చినట్టుకైనా దాన్ని కలుపుకుంటా. అది నాదే భూమి. నెంబర్ 1 పాయింట్ అది నీకు చెప్తాను. తర్వాత 59 సర్వే నెంబరు కొంత ఇల్లు ఉన్నది, అది నువ్వు కలుపుకోవటానికి లేదు. మీరు చూపియాలి. ఇప్పుడు నాదిగో ఈడుకుంది అని ఆడికి వదిలేసి కొలిపిస్తాడు. అది 59 సర్వే నెంబరు అంటే దాన్ని కరెక్ట్ చూపించాలంటే సర్వరే రావాలి. ఇక అందాజ నువ్వు చూపి ఆడికి వదిలేసి కొలుతాం. అది ఈ 2 పాయింట్లు నువ్వు మేము దాన్ని చూసి అయితే నాకు అవసరం లేదు. అది మొన్న ఎవరో అన్నారట, వెంకన్న గారు నేను గట్టి చేసిన కదా, ఆయన అట్లా దోసిండు కదా, నాకు దారి లేదు కదా అన్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. అందుకని నీకు చెప్తాను, అది అక్కడ దారి లేదు, డొంక లేదు. ఇప్పుడు ఈ రోడ్డు తీసి నీ ఒక్కడికి నా ఒక్కడికి కాదు కదా. అందుకనే అందరు పోతారు ఉన్నంతసేపు పోతారు, ఉన్నంతసేపు అభ్యంతరం లేనప్పుడు. అది నైసాలో లేనటువంటి దారి, అది వస్తుంది. దాన్ని మిషన్ పెట్టి తీస్తాం, అందులో ముచ్చటే లేదు. నేను అదే మీకు చెప్తాను, అది దాన్ని ఇప్పుడు మీకు మాకు ఏ పగలు లేవు, మనకు ఏ గొడవ ఉండదు. ఓకేనా? అది నూనెం రామలింగయ్య సన్నాఫ్ సీతారామయ్య కోలెం పైసది భూమి కాదు. 59 సర్వే నెంబరు, ఖాతా నెంబరు 375, 2 ఎకరాల 25 గుంటల భూమి. ఆల్ రికార్డు ఉన్నది.
అది నువ్వు సంతకం పెట్టినావు కదా ఆ రోజు. సర్పంచ్ గారు మీరేనా? లక్ష్మయ్య గారు మీ సంతకం కూడా ఉన్నది. అదే కోలెం పైసైది ఎక్కడ ఉందో అది చూసుకోవాలా. అది కోలెం పైసైకి లేదు. అది ఒకటి వినండి, మొదటి నుంచి నేను రికార్డు చెప్పనా? 100 సంవత్సరాల రికార్డు నేను చెప్తా. 100 సంవత్సరాల రికార్డు నేను చెప్తా. నేను చెప్పింది కరెక్ట్ కాదని చెప్పు, నీ కాలసంద నుంచి దూరిపోతా. అర్థమైందా? అది అసలు పట్టేదారి నూనెం సీతారామయ్య, సన్నాపు రామలింగ, గొల్లతను, రాయమాధారమే ఆయన. అదే ఆ ఆయన పట్టా భూమి 2 ఎకరాలు 25 గుంటలు రికార్డు ఉంది. అర్థమైందా? అంతే. దాని గట్టుడే, దానికో జెండా వేయండి. అంతే మరి అదర్నే నిలబడాలి. పోలు నిలబడి ఉన్న దానికి కట్టండి జెండా. నిలబడంటే ఒరిగిన వాటికి లెక్క రాదులే. ఒరిగిన వాటికి లెక్క రాదు కానీ గుడ్డలకెళ్ళి చెక్కి పొలాలు చేసి తగ్గించి అన్ని అంతే. వస్తుందంట ఎట్లా తెచ్చినాడు. ఈ పోలు గట్టి ఈ పోలు అసలుకే పోతాయి. ఇప్పుడు అదే ఆధారణ సాయ చూసుకొని మధ్యలో మనుషులు నిలబడి సాయ గట్టి అన్నారు. వంకర గట్టి కాదంటారు కదా, దాని పని మాట్లాడదు. ఇప్పుడు రంగారెడ్డి మాయ అన్నాడు కదా, సాయ గట్టి అని మనోళ్ళు ఎవరు అడుగుతుంటే అట్టనే ఉండగా మనుషులు ఆడ నిలబడి చూస్తే అయిపోయింది. ఇక ఇప్పుడు కంచెలో అది కరెక్ట్ అయితే మరి ఇదే వస్తుంది. ఇప్పుడు ఆడ జెండా కడతాం మాయా, అటు కింద జెండా కడతాం. చెట్లు నుంచి సాయ చూసుకొని సెంటర్ చేసుకోవటం ఈ పోల్ని. చూద్దాం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నారుగా, పొద్దుదారు ఉండగా సాయ చూసుకోవాలంటే ఈ పోలు ఆకలికే తింటాయి. యువతలకు వస్తాయి మరి మేము వేసినాయి అని అవన్నీ. కొద్ది దూగాలు కాదు, ఇంత పెద్ద దూగాలు కొద్ది దూగాలు కావు. మొత్తం చెక్కుకుంటా నరుక్కుంటూ వచ్చి ఈడికి వచ్చింది అది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి మంచి చేసుకుని తయారు చేసుకుని గట్టిగా వేసుకుంటే అది వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మాకు ఆ దుగంలో పండింది లేదు, మాది బొచ్చడు పోయింది. ఈ దుగంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇలా మాకేమైనా వచ్చిద్దా? అరే ఎవ్వడు బాగుపడాడు, నేను చెప్తానుగా, పైన దేవుడు చూస్తున్నాడు. ఎవ్వడు బాగుపడడు. ఏం బాగుపడతారే, ఎవరు బాగుపడరు. ఆయన దేవుడు చూస్తాడు. అందరికి వస్తాయి రోజులు కింద పడతారు, కాలుతో దంతండి. మనగాడికి వద్దల్లా సిడ్లు అంతలా మనగా లేదు. మీరు అయ్యో అందరిది అణిగింది, ఇబ్బంది ఏం లేదు. అందరిది అణిగింది, మన వాళ్ళందరిది అణిగిద్ది. మనమే మంచిగా ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. నలభై ఎకరాలోడు 4 ఎకరాలు కూడా లేదు ఇవాళ. ఉన్న 4 ఎకరాలు కూడా పోద్ది, అందులో ముచ్చటే లేదు. మా పాపం ఖచ్చితంగా తలుగుద్ది 20-30 మందికి. మూడు బాలైన ఎగేసిరు. ఏ మూడు బాల భార్య కాలుతోని ఇట్లా నలుస్తారా నిన్ను అనేది. కాలుతోని ఇట్లా నలుస్తా అన్నది. పాపం ఏడ నలుస్తుందో, 12 మందిని కన్నది పాపం.
ఇంకా ఎంతకని ఏడిపిస్తారు కొలత సతో అంతే ఆడబెడతారో మరి మనం కరెక్ట్గా ఎందుకు ఆడ కష్టాలు వేసి ఈ మధ్యన దండ వేస్తే మనుషులు నిలబడితే చూపిస్తూనే ఉంటారు దారి 2 బిట్లు చేసాడు సాయం చేసుకున్నాక నేను సాయం చేయాలి సాయం చేస్తే మొత్తానికి ఇంత వంకర ఉన్నది ఆనాడు ఎవడున్నదా ఎవడున్నదా అని మళ్ళీ నారాయణ కొలిచింది ఆయన ఇవన్నీ జెండా బయట మళ్ళీ నారాయణ స్వామి ఇద్దరు ఆ చెట్టు అడ్డం వస్తుంది ఈయనాడున్నాడు ఈయన వాడెవడో ఉండే మా లంజోడుకు వాడి పోయింది ఇంకోటి వచ్చింది వాడి పోయింది ఇంకోటి వచ్చింది మూడోడు ఈయన